ఆ గదులను చూస్తే ఎవరైనా సరే టక్కున జైలని చెప్పేస్తారు. ఎందుకంటే మనం నిత్యం సినిమాలో టీవీలలో చూసే జైలు ఇలాగే ఉంటుంది. మరి దృఢంగా ఇనుప కడ్డీలతో చేసిన తలుపులు, కిటికీలు, వాటికి అడ్డంగా సపోర్టింగ్గా ఇనుప పట్టీలు, ఇవన్నీ అచ్చంగా జైల్లో ఉన్నట్టే ఉంటుంది. వెనకటి కాలంలో అది జైలే. బ్రిటిష్ వారి కాలంలో సబ్ జైలుగా వాడిన బిల్డింగ్లోనే ప్రస్తుతం ఓ విద్యా సంస్థను నడుపుతుంది ప్రభుత్వం. దాంతో విద్యార్థులందరూ గత్యంతరం లేక ఆ జైల్లోనే చదువుకుంటున్నారు. ఇది ఎక్కడ, జైల్లో ప్రభుత్వ విద్యా సంస్థ ఎలా స్టార్ట్ అయింది, దీని చరిత్రపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. నంద్యాల జిల్లా ఆవుకులో 2008లో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ప్రారంభమైంది. అప్పుడు ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోవడంతో తాత్కాలికంగా ఖాళీగా ఉన్న సబ్ జైల్లో ప్రారంభించారు. ఆ తర్వాత శాశ్వత భవనాలు విశాల ప్రాంగణంలో కట్టాలనుకున్నారు. కానీ కాలక్రమేణా మర్చిపోయారు. తర్వాత కొంతకాలానికి 10 ఎకరాల స్థలం, బిల్డింగుల కోసం 6 కోట్లు మంజూరయ్యాయి. కానీ రివర్స్ టెండరింగ్ లో వెనక్కిపోయాయి. దాంతో ఈ ఐటీఐకి పాత సబ్ జైలే దిక్కైంది. అవుకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రము ఇక్కడ 2008లో ఈ కాలేజీ ఎస్టాబ్లిష్మెంట్ అయినది. దీంట్లో కంప్లీట్గా 1 ఇయర్ ట్రేడ్ వచ్చేసి కోపా, వెల్డింగు, మెకానిక్, డీజిల్. 2 ఇయర్స్ ట్రేడ్ వచ్చేసి ఫిట్టరు, డ్రాట్స్మెన్, సివిల్, ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ మోటార్ మెకానిక్. టోటల్గా 8 ట్రేడ్లకు గాను 360 మంది ట్రైనీస్ ఇక్కడ ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. ప్లస్ శిక్షణ కూడా మా అధ్యాపకులు చాలా బాగా చెప్తున్నారు. కంప్లీట్గా ఇక్కడ వసతి, మనకు బిల్డింగ్ సరైన సదుపాయం లేదు. బిల్డింగ్ వస్తే బాగుంటుంది, ఇంకా ఈ పరిసర ప్రాంతాలలో పిల్లలకు కూడా ఉపయోగంగా ఉంటుంది. ప్లస్ శిక్షణ కూడా బాగా ఉంది కాబట్టి మనకు ఏ ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది. ఆల్రెడీగా 10 ఎకరాలు మనకు ల్యాండ్ కూడా శాంక్షన్ అయింది. గత సంవత్సరం బ్యాక్ కింద వచ్చేసి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగాలనేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా మనకు 6 కోట్లు శాంక్షన్ చేసినారు. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్లో కూడా మేము మన స్థానిక మంత్రివర్యులు గారికి మేము 3 సార్లు లెటర్ కూడా ఇచ్చినాము. సార్ కూడా మంచిగా స్పందించినారు. ఈ బడ్జెట్లోనే మేము కంప్లీట్ చేసేసేసి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేస్తాము అని చెప్పినాడు. ఇది చేస్తే మన పిల్లలకు కానీ మన చుట్టుపక్కల ప్రాంతాల పిల్లలకు కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నేను ఆశాభావం వ్యక్తం. జైలు అవసరాల కోసం నిర్మించిన భవనం కావడంతో బ్యారక్లలో రేకులు, అట్టముక్కలు అడ్డుపెట్టి తరగతి గదులుగా మార్చుకున్నారు. విద్యార్థులు ఇరుకు గదుల్లోనే నెట్టుకొస్తున్నారు. అవి చాలక కొన్ని తరగతులను రేకుల షెడ్లో నిర్వహిస్తున్నారు. ఈ ఐటీఐలో మొత్తం 8 ట్రేడ్లు ఉన్నాయి. 360 మంది విద్యార్థులున్నారు. ఈ విద్యా సంస్థ ప్రారంభమైనప్పటి నుండి ఇదే పరిస్థితి. నా పేరు కొనుగోలు ఎజ్జరా శాస్త్రి. ఇక్కడ కాలేజీకి మేము చలకనికి రావాలన్నా కూడా మాకు ఇక చాలా ఇబ్బంది ఉంది. ఏమన్నా వానవన్నా కూడా నీళ్ళు పడతాయి అమ్మడే. మాకు ప్రాక్టికల్స్ చేసుకోనికి అన్ని ట్రీట్లు కలిసి ఒకటి సాధన చేసుకోవాలా. కానీ మాకు ఇబ్బంది అవుతుంది. మాకు ప్రాక్టికల్ చేసుకోనికి రూమ్ లేదు సరిగ్గా. మాకు కూర్చోనికి బెంచెస్ కానీ రూమ్ కానీ చాలా చిన్నగా ఉంది. అది కాకుండా కొలాయి మాకు త్రాగడానికి కూడా నీళ్ళు బయట నుంచి మేము తాగాల. మాకు ఆ కొలాయి కూడా మాకు ఇక్కడ బిగించే మేము మాకు బాగుంటుంది. అదే ప్రభుత్వం ఇది. అలారి రామనస్ నా పేరు. మాది నంద్యాల జిల్లా అవుకు మండలం జోనంతల గ్రామం. అవుకు గవర్నమెంట్ ఐటీ అయినందున నేను ఎలక్ట్రీషియన్ చేస్తున్నాను. మాకు ఇక్కడ ప్రాక్టికల్ చేసుకోవాలని చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్లేస్ లేదు, ఏదైనా గేమ్స్ ఆడుకున్న గ్రౌండ్ లేదు, టాయిలెట్ పెట్టడానికి బాత్రూమ్స్ లేవు, అలాగే వాటర్ తాగడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్కొక్క రూమ్లో వచ్చేసి ఎన్ని ట్రేలు కూర్చుంటున్నారు? ఒక్కొక్క రూమ్లో వచ్చేసి మేము 2 ట్రేలు కూర్చున్నాం. ఎలక్ట్రీషియన్ అలాగే కూర్చొనుకునే స్పేస్ లేక కింద కూర్చుంటున్నాము. బెంచీలు సరిగ్గా లేవు, ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు. వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా? లేవు సార్, వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు. అలాగే మినరల్ వాటర్ ప్లాంట్ వేయాలని కోరుతున్నాము. మీరు ప్రాక్టికల్ చేయాలంటే ఎక్కడికి వెళ్తారు? బయటికి వెళ్తాం సార్, చెట్ల కిందకి. ఇక్కడ వర్షం పడినా కూడా నీళ్ళు కారుతున్నాయి. ఇదెలా గుర్తించి కొత్త బిల్డింగ్ నిర్మించాలని ప్రభుత్వం కోరుతున్నాం. వాస్తవానికి ఐటీఐల నిర్వహణకు పెద్ద షెడ్స్ అవసరం ఉంటుంది. ప్రాక్టికల్స్ చేయాలంటే చాలా వసతులు అవసరం.
ఫిట్టర్, డీజిల్ మెకానిక్ లాంటి ట్రేడ్లకు పెద్ద గదులు అవసరం. కానీ ప్రస్తుతానికి ఇరుకు గదుల్లోనే నెట్టుకొస్తున్నారు. ఈ ప్రభుత్వమైనా కొత్త బిల్డింగ్లు కట్టించి విద్యార్థులకు మేలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే విద్యార్థులు జైల్లో చదవాల్సిన పరిస్థితి తప్పుతుందని అధ్యాపకులు అంటున్నారు. నమస్తే అండి, నా పేరు శ్యామ్ కుమార్. నేను గవర్నమెంట్ ఐటీ అవుట్లో పనిచేస్తున్నాను. గత 11 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. మాకు కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయ్యి దాదాపు 6 ఇయర్స్ దాటిపోయింది. ఇంతవరకు ప్లేస్ ఇచ్చారు కానీ దానికి ఇంతవరకు బడ్జెట్ అయితే రాలేదు. పిల్లలు ట్రైనింగ్ కోసం కానీ వాళ్ళకి ప్రాక్టికల్స్ కోసం కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఉన్న ఫెసిలిటీస్తోనే అతి తక్కువ కంజెస్టెడ్ బిల్డింగ్లోనే పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. బడ్జెట్ వచ్చినది ఏదైతే ఉందో అది గత ప్రభుత్వంలో అది రివర్స్ టెండరింగ్లో వెనక్కి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇంతవరకు కూడా బడ్జెట్ అయితే రాలేదు. బిల్డింగ్ శాంక్షన్ కోసం అయితే వచ్చినది వెళ్ళిపోయింది. మళ్ళీ దానికోసం బీసీ జనార్దన్ రెడ్డి గారిని కలవడం జరిగింది, మినిస్టర్ గారిని. సానుకూలంగానే స్పందించారు. కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఏదైతే ఉందో కొంచెం ప్రభుత్వం ద్వారా త్వరగా చేపిస్తే పిల్లలకి ట్రైనింగ్ ఇప్పించడం కానీ వాళ్ళకి ప్రాక్టికల్ చేయించడం కానీ వాళ్ళ నుంచి మంచిగా అవుట్పుట్ ఇవ్వడానికి పిల్లలకి అవుట్పుట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా సహకారం చేస్తే బాగుంటుంది. ఇది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అని ఇంతకుముందు ఉంది, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో కలిపారు. ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు పిల్లలకి. ఉన్న కాడికి ఉన్న కొద్ది ప్లేస్లోనే ల్యాబ్ ఫెసిలిటీస్ ఏదైతే మనకి అతి తక్కువ ప్లేస్లోనే ఉందో దాంట్లోనే పిల్లలకి నేర్పించుకుంటున్నాము. ఒకటే మొత్తం బిల్డింగ్లోనే అన్ని ఇప్పుడు 8 ట్రేడ్స్ కూడా ఒకటే బిల్డింగ్లోనే అన్ని దగ్గర చిన్న చిన్న గదుల్లో ఇరుక్కొని పిల్లలు కూర్చుంటున్నారు. ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క ట్రేడ్కి 2 యూనిట్లు ఉన్నాయి. దాదాపు 320 మంది పిల్లలు ఈ చిన్న బిల్డింగ్లోనే కూర్చొని వాళ్ళు ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు. ఈ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? మొత్తం 320 మంది దాకా ట్రైనింగ్ తీసుకుంటున్నారు మన దగ్గర. బ్రిటిష్ హయాంలో కట్టిన సబ్ జైల్లోనే తరగతులు బోధిస్తూ ఇరుకు గదులతో ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.